DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. అందరికీ నమస్కారం. 2-3 రోజులు బట్టి జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి కొత్త పదాలు వినిపిస్తున్నాయి. అదేంటంటే మాట్లాడితే హేరామ్ అని అంటున్నాడు. హేరామ్ అనేది ఒక రాజకీయ స్లోగన్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు. అది కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావం. రాముల వారి మీద కొన్ని కోట్ల మంది భక్తులకు ఉండే గౌరవం. ఆ గౌరవాన్ని గుర్తించి మీరు మాట్లాడాలి. ఎందుకంటే శ్రీరాముడు అంటే ఒక తండ్రి ధర్మాన్ని తెలిపినవాడు శ్రీరాముడు, సోదరుడి ధర్మాన్ని తెలిపినవాడు శ్రీరాముడు, భార్యతో ఏ విధంగా ఉండాలని తెలిపినవాడు శ్రీరాముడు. ప్రతి ఒక్కదానికి శ్రీరాముడిని మనం ఆదర్శంగా తీసుకుంటాం. తల్లితో ఏ విధంగా ఉండాలనేది శ్రీరాముడి దగ్గర నేర్చుకుంటాం. మీకంటే ఇవన్నీ తెలియదు. ఎందుకంటే తల్లినింటో నుంచి బయటికి నెట్టారు, చెల్లినింటో నుంచి బయటికి నెట్టారు. అందరినీ మీకు ఎవరితో సంబంధం లేదు, మీకు కావలసిన అవసరాల కోసం అందరినీ వాడుకుంటారు. కాబట్టి శ్రీరామ్ హేరామ్ అనేది ఒక రాజకీయ స్లోగన్ కాదు. అది మీరు గుర్తుంచుకోవాలి. ముందు మీరు హేరామ్ అనే దానికి మీకు అర్హత ఉందా లేదా, నా అర్హత ఏంటి అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. దానికి కావలసినటువంటి వివరాలు మేము మీకు చెప్తాం. రామతీర్థంలో రాముల వారికి అపచారం జరిగినప్పుడు హేరామ్ మీకు గుర్తు రాలేదా? రాముల వారు ఆ రోజు ఎంత బాధపడి ఉంటారు. ఆయనకి అపచారం జరిగిందా లేదా? ఆ రోజున హేరామ్ అని ఎప్పుడైనా అన్నారా? లేకపోతే రాముల వారిని దర్శించారా? ఎప్పుడన్నా చూసి వచ్చారా? చేయలా. ఇవాళ మాత్రం ఈ 2 ఏళ్ల పరిపాలనలో సవ్యంగా ఏ ఆలయం మీద దాడులు లేవు, అంతా సవ్యంగా ఉంది. ఇప్పుడు ప్రతిరోజు హేరామ్ గుర్తొస్తాడు మీకు. మాట్లాడితే హేరామ్ అని అంటున్నారు. అది మీ యొక్క ఆలోచన. అంటే రాముల వారి మీద భక్తితో గనక అని ఉంటే రాముల వారికి అపచారం జరిగినప్పుడు మీరు వెళ్ళి రామతీర్థంలో రాముల వారిని దర్శించేవారు. అదేవిధంగా రథం తగలపోయినప్పుడు అక్కడికి వెళ్ళి చూసేవాళ్ళు. అదేవిధంగా మీకు మన అమ్మవారి గుడిలో సింహాలు దొంగిలిచ్చినప్పుడు చూసి వచ్చేవాళ్ళు. అదేవిధంగా తిరుపతిలో లడ్లలో జరిగినటువంటి కార్యక్రమాలు, అన్యమత ప్రచారం జరిగినప్పుడు వీటన్నిటి మీద, తిరుపతిలో జరిగినటువంటి వాటి మీద వెళ్ళినప్పుడు ఒకసారన్నా చూసి వచ్చేవాళ్ళు. ఇవే కాకుండా ఒక్కటి మీకు నేను చెప్తా. ఒక్క విషయం మీ దృష్టికి నేను తీసుకురావాలనుకుంటున్నా. చివరికి ఎక్కడెక్కడ ఎన్ని దాడులు జరిగినాయి, ఆ దాడుల పరిస్థితి ఏంటి? పాడేరులో గిరిజనులు ఆరాధ్య దైవమైనటువంటి అమ్మవారి పాదాలను కూడా మీరు నరికేసినప్పుడు ఏం చేశారు? అప్పుడు హేరామ్ గుర్తు రాలేదు, గిరిజనులకు ఆరాధ్య దైవం గుర్తు రాలేదు, అందరికీ దైవం అన్నట్టు శ్రీ వెంకటేశ్వర స్వామికి జరిగినప్పుడు గుర్తు రాలేదు, అంతర్వేదిలో జరిగినప్పుడు గుర్తు రాలేదు, బ్రాహ్మణులపై దాడులు జరిగినప్పుడు ఎప్పుడు రామ్ గుర్తు రాలేదు, హేరామ్ గుర్తు రాలేదు. ఇవాళ మాత్రం ప్రతిరోజు హేరామ్ హేరామ్ అంటే మీరు ఈ హేరామ్ అని పిలిచేది వ్యంగ్యంగా అంటున్నారని ప్రజలందరూ అనుకుంటున్నారు, హిందువులు భావిస్తున్నారు. ఇంకోసారి హేరామ్ అన్నప్పుడు మీరు రాముల వారికి నేను చేసిన అపచారాలన్నిటికీ క్షమాపణ చెప్పుకుంటున్నాను, నేను హిందూ మతం మీద రాముల వారి మీద నాకు గౌరవం ఉంది, ఆ విధంగానే నేను మాట్లాడుతున్నానని చెప్పి హిందువులందరికీ రాముల వారికి క్షమాపణ చెప్పి మీరు గత ప్రభుత్వంలో జరిగిన దాడులన్నిటికీ క్షమాపణ చెప్పి అప్పుడు నెక్స్ట్ నుంచి మీరు హేరామ్ అనే అర్హత వస్తుంది. తప్పితే ముందు మీకు హేరామ్ అనే అర్హతే లేదని మరొకసారి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. ఇక ఇవాళ 2 ఏళ్ల పరిపాలనకు వద్దాం. మేము పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఒక్క ఆలయం మీద దాడి లేదు, ఒక్క పూజారి మీద దాడి లేదు, అంతా సవ్యంగా నడుస్తోంది. ఈ టైంలో మీరు కావాలని రకరకాల కార్యక్రమాలు చేస్తున్నది మీరా కాదా అని నేను అడుగుతా. 2019లో జరిగినటువంటి వైసీపీలో ఉన్నప్పుడు అమ్మవారి గుడిలో లడ్డూలో ఒక మేకొస్తే ఆ వీడియోని ఈ 2 ఏళ్లలో జరిగినట్టు చూపెట్టింది మీరా కాదా? సోషల్ మీడియాలో దొంగ వీడియోలు పెట్టింది మీరా కాదా? తిరుపతిలో లైన్లో నుంచుని గొడవ చేసిన భక్తుడు గొడవ చేస్తున్నట్టు వీడియో పెడితే విజిలెన్స్ అండ్ పోలీస్ టీటీడీ ఎంప్లాయీస్ పోయి ఎంక్వైరీ చేస్తే వాడు కాకినాడలో ఉన్నటువంటి మీ కార్యకర్త
అచ్చారావు అని చెప్పి రుజువైందా కాదా? అంటే ఏంటంటే ఎప్పటికప్పుడు మీ ఆలోచన విధానం ఈ 2 ఏళ్లలో హిందూ మతం మీద, హిందూ దేవుళ్ళ మీద మీరు చేసిన దాడులు 1 కాదు 2 కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీశైలంలో ఓ లడ్డూలో బొద్దంకి వచ్చిందన్నారు. ఆ బొద్దింకి ఏంటి? ఆ కెమెరాల్లో, సీసీ కెమెరాల్లో ఏం బయటపడింది? ఒక మనిషి మీ పార్టీ కార్యకర్త లడ్డు కొని ఆ లడ్డులో ఓ బొద్దింగిని గుచ్చడం కూడా చూపెట్టాం కదా, అది కూడా ఎంక్వైరీలో బయటకు వచ్చిందా లేదా? ఇవన్నీ మీరు ఆగమశాస్త్ర ప్రకారం ఎప్పుడైనా, ఆగమశాస్త్ర కమిటీలు ఎప్పుడైనా మీరు వేశారా? అసలు మిమ్మల్ని మీ ద్వారా నేను అడుగుతున్నా, మీరేం చేశారు? ఆగమశాస్త్రాన్ని ఆగం చేసింది మీరా కాదా? శ్రీశైలంలో ఏం జరగాలనేది కూడా మీరు శారదాపీఠంతో నిర్ణయించారు. ఇదివరకు శృంగేరి పీఠం, కంచిపీఠాలు నిర్ణయిస్తాయి. ఓ పద్ధతి ఉంది, 40 ఏళ్ళు 50 ఏళ్ళు బట్టి ఓ పద్ధతి ప్రకారం జరుగుతున్నటువంటి అన్నిటినీ కూడా విధ్వంసం చేసి హిందూ మతాన్ని, హిందూ దేవాలయాలని అన్నిటినీ విధ్వంసం చేసింది మీరా కాదా అని మీ ద్వారా నేను అడుగుతున్నా. తిరుపతిలో గోశాలలో రెగ్యులర్గా సంవత్సరానికి గోశాలలో ఉండే ఆవులేంటి, ఒట్టిపోయిన ఆవుల్ని తీసుకుని అక్కడ పెడతారు. అలాంటి ఆవులు కొంత పర్సెంటేజ్ చచ్చిపోతాయి. ఆవులు చనిపోతే పెద్ద హంగామా చేశారు. చివరికి ఎంక్వైరీ చేస్తే ఏమొచ్చింది అది కూడా మీరు చూశారు. ఇట్లాగే వరుసనే చెప్పుకుంటూ పోతే ఎక్కడెక్కడ ఏదో ఒక కార్యక్రమం హిందూ మతం మీద మీరు చేసే కార్యక్రమాలు చేస్తూనే పోతున్నారు. ఇవన్నీ మీరు చేసినవి కాదా అని మీ ద్వారా నేను అడుగుతున్నా. మీరే కదా అక్కడ ముంతాజ్ హోటల్కి స్థలం ఇచ్చింది, ఆ స్థలాన్ని క్యాన్సిల్ చేసింది మేమే కదా, మేమా కాదా? నేనే పోయాను, వెళ్ళి టూర్ చేసి వచ్చాను. ఆ స్థలం ఎక్కడుందండి? ఒక్కసారి చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. 7 కొండలలో కొండ కింద భాగంలో మీరు కింద ఇచ్చారు. కొండ కింద భాగం మీరు ముంతాజ్ హోటల్కి ఇచ్చారు, 5 స్టార్ హోటల్కి. ఏ విధంగా ఇస్తారండి? ముంతాజ్ హోటల్ అంటే 5 స్టార్ హోటల్లో వాడు నాన్ వెజిటేరియన్ వండుతాడు, అదేవిధంగా మందు ఉంటుంది, ఇవన్నీ సర్వ్ చేయాలి కదా 5 స్టార్ హోటల్. అలాంటి హోటల్కి మీరు ఇచ్చినటువంటి ఘనత మీదైతే మీరు మళ్ళా మా మీద మాట్లాడతారు. మీరు చేసే తప్పులని మరొకసారి మీ ద్వారా ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోసారి హే రామ్ అని మీ నోటి వెంబడొస్తే హిందువులు రామభక్తులు చూస్తూ ఊరుకోరు. ఎప్పుడైనా మీరు హే రామ్ అని మీరు మాట్లాడాలంటే ముందు రామభక్తులకి, రాముల వారిని పవిత్రంగా కొలిచే మాలాంటి వారందరికీ కూడా రాముల వారికి నేను అపచారం చేశాను, హిందూ మతానికి నేను అపచారం చేశాను. మీ ప్రభుత్వంలో జరిగిన దాడులన్నింటినీ కూడా గత ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన దాడులు, మహమ్మదీయులు రూలింగ్లో ఉన్నప్పుడు కూడా ఈ దాడులు జరగల. అన్నిటినీ కూడా మీరు ఒప్పుకొని చెంపలేసుకొని ఆ తర్వాత మీరు హేరామ్ అంటే గౌరవప్రదంగా ఉంటుంది తప్పితే మాట్లాడితే నోరుంది కదా అని ఇవాళ ప్రతిదానికి హేరామ్ ఎందుకండి? రామ పరిపాలన నడుస్తోంది ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వంలో. రాముడు పరిపాలించినట్టుంది. ఎక్కడ హిందువుల మీద, దేవాలయాల మీద దాడులు లేవు, బ్రాహ్మణుల మీద దాడులు లేవు. అన్ని వర్గాలు చాలా సంతృప్తిగా ఉన్నాయి. అదేవిధంగా ముస్లింలకు చేయాల్సింది చేస్తున్నాం, క్రిస్టియన్స్కి చేయాల్సింది చేస్తుంది ఈ ప్రభుత్వం. అన్నీ కూడా సవ్యంగా నడుస్తున్న ఈ ప్రభుత్వంలో మీరు ఒక కుట్రపూరితంగా మీరు మాట్లాడుతూ ఇలాంటి మాటలు మాట్లాడే అర్హత లేదని మరొకసారి మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ, ఇంకోసారి ఈ మాట మాట్లాడాలంటే మాత్రం రామ్ని తలవాలంటే, శ్రీరామ్ హే రామ్ అనాలంటే మీరు క్షమాపణ చెప్పే మాట్లాడాలని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం మీ ద్వారా అని నేను తెలియజేసుకుంటున్నాను.